అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడైనటువంటి సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి పెట్టుబడుల కోసం ధనవంతులు మరియు వ్యాపారవేత్తలతో ఒక సమావేశం ఏర్పాటు చేశాడు. ఆయన దేశానికి అధ్యక్షుడు అవ్వడం ఆ సమావేశానికి వచ్చిన ఒక వ్యక్తికి నచ్చలేదు. అందుకే ఆ ధనవంతుడు తన కాలికి ఉన్న బూటును తీసి, లింకన్ నువ్వు చాలా గొప్పవాడే అనుకుంటున్నావా? నీ తండ్రి మా ఇంట్లో అందరికి బూట్లు కుట్టాడు. నా చేతిలో ఉన్న బూట్లతో సహా ఇక్కడ ఉన్న చాలా మంది ధనవంతుల బూట్లు కూడా మీ నాన్నే కుట్టాడు. నువ్వు చెప్పులు కుట్టేవాడి కొడుకు, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. దానికి అబ్రహాం లింకన్ తనను అవమానించిన వ్యక్తిని అరెస్ట్ చేయించి ఉండవచ్చు, కానీ ఆయన అలా చేయకుండా, ఇంత ముఖ్యమైన సభలో నా తండ్రిని గుర్తు చేసిన మీకు చాలా ధన్యవాదాలు. నా తండ్రి బూట్లు కుట్టిన మాట నిజమే. అటువంటి తండ్రికి కొడుకుగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నా. నా తండ్రి కుట్టిన బూట్లలో ఇప్పటి వరకు ఎటువంటి లోపం లేదు. ఒకవేళ ఏదైనా తేడా ఉంటే నాకు చెప్పండి. ఆయన నాకు కూడా వాటిని కుట్టడం నేర్పించాడు. మీ ఇంటికి వచ్చి వాటిని సరిచేస్తానని చెప్పాడు. ఆ మాటలకి ఆ ధనవంతుడు తలదించుకున్నాడు. ఇలా మీరు కూడా మీ తండ్రి చేసే వృత్తి పట్ల సిగ్గుపడకండి. ఆ పనిని మీరు గౌరవించండి.